వెంకీ కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడిల ప్రాజెక్ట్ సాలిడ్ అప్డేట్. దగ్గుపాటి నందమూరి హీరోల పక్కన క్రేజీ బ్యూటీస్. ఇప్పటి వరకు వచ్చినటువంటి అనిల్ సినిమాలు ఒక లెక్క, ఇప్పుడు ఈ సినిమా ఒక లెక్క. ఇంతకీ వెంకీ కళ్యాణ్ రామ్లని రావిపూడి ఎలా చూపించబోతున్నాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో హిట్ మిషన్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి పటాస్తో మొదలైనటువంటి తన సినిమా ప్రయాణం వరుస బ్లాక్ బస్టర్లతో కొనసాగుతూ ఇప్పుడు స్టార్ హీరోలతో భారీ మల్టీ స్టారర్ సినిమాలు చేసే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా లేటెస్ట్గా సంక్రాంతికి వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారి మూవీ వంటి సినిమాతో భారీ విజయం సాధించడంతో అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఇలా ఇప్పటి వరకు 9 వరుస సినిమాలతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ మరో క్రేజీ ప్రాజెక్ట్తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాగా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్లతో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ కాంబినేషన్ ఇప్పటికే ఆడియన్స్లో మంచి క్యూరియాసిటీ పెంచి హైప్ క్రియేట్ చేసింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్, ఇవి రెండూ కలిస్తే ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే టాక్ వినిపిస్తుంది. ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో వెంకటేష్ అండ్ మాస్ యాక్షన్ జోనర్లో కళ్యాణ్ రామ్ బలం కలిసినప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్స్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతి అంటేనే అనిల్ రావిపూడికి సెంటిమెంట్ సీజన్ కాబట్టి గతంలో కూడా పండుగ టైంలో వచ్చినటువంటి అనిల్ రావిపూడి సినిమాలు మంచి వసూలు సాధించాయి. అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగిస్తూ ఈసారి మల్టీస్టారర్తో మరింత పెద్ద హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. వెంకీ అనిల్ కాంబోలో వస్తున్నటువంటి 5వ సినిమా ఇది. అండ్ కళ్యాణ్ రామ్తో అనిల్కి సెకండ్ మూవీ ఇది. ఇప్పుడు ఈ ముగ్గురు కాంబోలో వస్తున్నటువంటి ఈ సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరిలో ఈ మూవీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. లేటెస్ట్గా ఈ మూవీకి సంబంధించినటువంటి మరో అప్డేట్ వదిలారు మేకర్స్. #వెంకీ అనిల్ 5, #NKR అనిల్ రావిపూడి అనేటువంటి వర్కింగ్ టైటిల్తో వెంకీ కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి సినిమాని పిలుస్తున్నారు. అయితే ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారనేది గతంలో ప్రకటించలేదు. శ్రీరామనవమి సందర్భంగా ప్రొడ్యూసర్స్ ఎవరనేది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి, మనశంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన షైన్ స్క్రీన్స్ బ్యానర్పై నిర్మాత సాహు గారపాటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియో సంస్థలు కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. #వెంకీ అనిల్ 5, #NKR2 సినిమా కోసం నా ప్రియ సోదరుడు సాహు గారపాటి అండ్ షైన్ స్క్రీన్లతో మూడోసారి కలిసి పనిచేయబోతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు. ఈ ప్రయాణంలో జీ స్టూడియోస్తో మాకు జత కట్టినందుకు, అలాగే దిగ్గజ నిర్మాణ సంస్థ అయినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ దీనిని సమర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అనిల్ రావిపూడి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. వెంకటేష్ కళ్యాణ్ రామ్లతో కలిసి దిగినటువంటి ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి కొత్త సినిమాలో యాక్ట్ చేయబోయేటువంటి హీరోయిన్స్ల గురించి పలు రకాల వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేష్ పక్కన కీర్తి సురేష్ యాక్ట్ చేయనుందని అంటున్నారు. ఇక మరోవైపు కళ్యాణ్ రామ్ సరసన 2 హీరోయిన్ల పేరు పరిశీలనలు ఉన్నాయి. వారిలో ప్రధానంగా కృతి శెట్టి పేరు అండ్ అదేవిధంగా కాయిదు లోహర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చినటువంటి కృతి శెట్టి తర్వాత వరుస ఫ్లాప్లతో కొంత వెనకబడింది. అలాగే కాయిదు లోహర్ కూడా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో ఇంకా క్లారిటీ లేదు. అయితే మరో టాక్ ప్రకారం కృతి శెట్టిని దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇదే గనక నిజమైతే చాలా రోజులుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి కృతికి గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లే అవుతుంది. కళ్యాణ్ రామ్ హీరోగా యాక్ట్ చేసినటువంటి పటాస్ సినిమాతోనే అనిల్ రావిపూడి డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక వెంకటేష్తో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు వంటి సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనిల్. ఇప్పుడు నందమూరి, దగ్గుపాటి హీరోల క్రేజీ కాంబినేషన్లో వస్తున్నాడు. 2027 సంక్రాంతిని టార్గెట్ పెట్టుకొని ఆడియన్స్ ముందుకు వస్తున్నట్లు అయితే ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అనిల్ రావిపూడి తన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ను చాలా ఎనర్జెటిక్గా అండ్ కమర్షియల్గా చూపిస్తూ వారికి మంచి సక్సెస్లు అయితే అందించేటువంటి ట్రాక్ రికార్డ్ కలిగి ఉంటాడు. గతంలో కూడా కొంతమంది హీరోయిన్లకు కూడా ఆయన సినిమాలు టర్నింగ్ పాయింట్గా మిగిలాయి. అయితే అదే ఫార్ములాను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కూడా ఉపయోగించి ఫామ్లో లేని హీరోయిన్లకు మళ్ళీ హిట్ ఇవ్వాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఉంది. ఇక కథ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా రాబోతుందని సమాచారం. అనిల్ మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్స్ అన్నీ ఆల్ ఇన్ ప్యాకేజ్గా ఉండబోతున్నాయంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇకపోతే వెంకటేష్ కామెడీ టైమింగ్ అండ్ కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ కలిసినప్పుడు స్క్రీన్పై మంచి డైనమిక్స్ వస్తాయని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏర్పడుతున్నాయి. అధికారికంగా పూర్తి కాస్ట్ అండ్ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే ఈ ప్రాజెక్ట్కి మరింత హైప్ క్రియేట్ అవ్వడం. అయితే ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇందులో కళ్యాణ్ రామ్ అండ్ వెంకీ మామ ఇద్దరు బావమరుదులుగా కనిపించబోతున్నారైతే తెలుస్తుంది. సో చూడాలి మరి. అంటే వీళ్ళిద్దరు కాంబో డెఫినెట్గా ఏంటంటే కొంచెం
ఇక్కడ బావ బామర్ది అంటేనే చాలా రేర్ కాంబో అనమాట. అంటే ఇక్కడ కళ్యాణ్ రామ్ మేబీ బావమర్దిగా ఉండొచ్చు, అటు విక్టర్ వెంకటేష్ బావగా ఉండొచ్చు, అటు నందమూరి అండ్ దగ్గుపాటి రెండు బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ నుంచి వెళ్ళి బావ బామర్ది ఇలాంటి కాంబో స్క్రీన్ మీద నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్లో డెఫినెట్గా ఉండబోతుంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి సరికొత్త జోనర్ని పరిచయం చేయబోతున్నారు. ఇప్పటి వరకు బ్రదర్స్ దాని తర్వాత సన్నిహితులు కానీ బావ బామర్దుల మధ్య కామెడీ ఎలా ఉంటుందో నిజంగా అనిల్ ఒక్కరు మాత్రమే ఇలాంటి కాంబోని సెట్ చేయగలిగాడు అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి. ఇన్ కేస్ గతంలో ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి, బట్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ కళ్యాణ్ రామ్ కూడా మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో, కానీ పటాస్లో చూస్తే కామెడీ యాంగిల్ని కంప్లీట్గా బయట పెట్టేశారు అనిల్ రావిపూడి. సో ఇక వెంకీ మామ కామెడీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కామెడీ టైమింగ్ ఏ రేంజ్లో ఉంటుందో, ఈవెన్ కామెడియన్స్ కంటే రేంజ్లో కూడా ఆయనది ఆ టైమింగ్ అద్దరిపోతుంది అంటుంటారు. సో వీళ్ళిద్దరు కలిసి బామర్దుల కామెడీ సీన్స్ చేస్తే డెఫినెట్గా సినిమా మీద మంచి హై ఫీస్ట్ అయితే ఎస్పెషల్లీ ఫ్యాన్స్కి అయితే వస్తుంది. సో మరి ఈ మూవీ తోటి అనిల్ రావిపూడి 10వ హిట్ కొడతాడా లేదా అని తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సి. సో మరి వెంకీ అండ్ కళ్యాణ్ రామ్ బామర్దుల కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.